హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజైతే తాలింపు గోంగూర మీతో షేర్ చేసుకుంటున్నానండి. 2 కట్టల గోంగూర అయితే తీసుకున్నాను. దాన్ని కడిగి ఇంక ప్యాన్ పెట్టేసుకొని ఆ పోపు అయితే వేసుకొని, తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా కోసుకొని ఫ్రై అయితే చేసుకుంటున్నానండి. కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ ఆకైతే దీంట్లో వేస్తున్నాను. మీకు పొడి పొడిలాగా రావాలి అంటే ఈ తడంతా ఆరిపోయేదాకా ఒక రోజల్లా మనము ఆరబెట్టుకుంటే సరిపోద్ది. కాకపోతే నేను ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే ముద్దగా ఉంటే బాగుండిద్దని ఇట్లా అయితే చేస్తున్నాను. ఇంక ఇది మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గించుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టు మగ్గిన తర్వాత ఇంకా దీనిలోకి తగినంత ఉప్పు, కారం అయితే వేసుకుంటున్నాను. కారము కొద్దిగా వేసుకొని అది కలిసేలాగా కలుపుకోవాలండి. లేకపోతే ఒకేసారి ఒకే చోట ఉండిద్ది. ఒక చోట కారం, ఒక చోట కారం లేకుండా ఉండిద్దనమాట. కొద్దిగా వేసుకొని తగినంత అయితే సరిపోయినంత వరకు అయితే వేసుకొని మనం ఇలా ఫ్రై అయితే చేసుకోవాలి, కలిపేసుకోవాలండి. గోంగూర అయితే ఎమ్మిగా ఉంది.